సోషల్ మీడియాలో అయితే ట్రోల్ అవుతుంది. ఇక సిపిఐకి ఎమ్మెల్సీ సీటు ఇస్తారా అయ్యారు అనే విషయం మీద కాంగ్రెస్ పార్టీలో అటు కామ్రేడ్లలో తీవ్రంగా చర్చనైతే జరుగుతుంది. ఎమ్మెల్సీ పదవి లేనట్లే, ఎందుకంటే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో పదవుల కోసం ఆశావాహులు చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు. గత 10-15 ఏళ్ళు పదవులకు దూరంగా ఉంటూ పార్టీకి దగ్గరగా ఉంటూ అధికారంలో లేకపోయినా పార్టీ కోసం పనిచేసారు. మరి ఈ సమయంలో ఒక్క ఎమ్మెల్యే సీటున్న సిపిఐకి ఎమ్మెల్సీ ఇస్తారా ఇవ్వరా అనేది కొంత సందిగ్ధతగా ఉందని అయితే చెప్పొచ్చు. ఎందుకంటే మొన్న మీనాక్షి నటరాజను పార్టీ అంతర్గత సమావేశంలో మాట్లాడుతూ ఒక మాట అంటారు. ఏమని, పార్టీ అధికారంలో లేనప్పుడు పనిచేసిన వాళ్లకు ఇప్పుడు పదవులు ఇవ్వాలి, కొత్తగా వచ్చిన వాళ్లకు గౌరవం ఇవ్వాలి, పార్టీ కోసం పనిచేసిన వారికి పదవులు ఇవ్వాలని చెప్పేసి ఆమె అన్నారు. మరి రాజకీయ సమీకరణాలు చూసుకుంటే ఇప్పుడు రాష్ట్రంలో నిజంగా సిపిఐ ప్రభుత్వం మీద ఏమైనా ఇంపాక్ట్ చూపిస్తుందా, లేక ప్రభుత్వానికి సిపిఐ అవసరం ఉందా లేదా అనేది కాంగ్రెస్ పార్టీలో తీవ్రంగా చర్చ జరుగుతున్నదైతే వాస్తవం. మరి ఒక ఎమ్మెల్సీ కనుక సిపిఐకి ఇస్తే మరి కాంగ్రెస్ మూడు ఎమ్మెల్సీలతోటి సరిపెట్టుకోవాల్సి వస్తుంది. పదవి మీద ఆశ పెట్టుకున్న ఎంతోమంది కాంగ్రెస్ నేతలు, కొంత యూత్ కాడర్ కూడా ఎమ్మెల్సీ సీట్ కోసం చూస్తుంది. మరి సిపిఐకి ఆ ఎమ్మెల్సీ సీట్ ఇచ్చి కొంత సాహసం చేస్తారా, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అనేది ఈరోజు సాయంత్రం వరకు తేలే అవకాశం అయితే ఉంది. ఈ లిస్టు తయారు చేసుకొని ఇప్పటికే రేవంత్ రెడ్డి కొంతమంది సీనియర్లు ఢిల్లీకి వెళ్ళే ఆలోచనలో ఉన్నారు. పార్టీ ఢిల్లీ అధిష్టానం ఏం చెప్తే ఢిల్లీకి వెళ్ళారు. ఇప్పుడు వాళ్ళు పార్టీ ఢిల్లీ అధిష్టానం ఎవరి పేర్లు చెప్తే సిపిఐకి ఇవ్వాలా ఇవ్వద్దా అనేది మీనాక్షి నటరాజను, ఖర్గే, రాహుల్ గాంధీ వీళ్ళు డిసైడ్ చేసి చెప్పే అవకాశం అయితే ఉంది. ఇంకా 2 రోజుల నామినేషన్ ముగిస్తుంది కాబట్టి రేపు సాయంత్రం వరకు లేకపోతే ఈరోజు సాయంత్రం వరకు ఈ సిపిఐకి ఒక ఎమ్మెల్సీ సీటు ఇస్తారా ఇవ్వరా అనే విషయంలో క్లారిటీ వస్తుందని చెప్పొచ్చు. మరోవైపు ఒకటి ఇస్తారు, ఇంకోటి ఎస్టీకి ఇస్తారు, బీసీ ఓసీలో లేదంటే ఎస్సీలో మిగతా 2 ఇస్తారు అని చెప్పేసి కూడా ఒక చర్చ జరుగుతుంది. ఏదేమైనా కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక అధికారిక ప్రకటన వస్తే కానీ దీనికి ఏందో క్లారిటీ అయితే